దేశవ్యాప్తంగా హీటెక్కిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం, అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం. లడ్డూ కల్తీ వ్యవహారంపై స్పందించిన వెంకయ్య నాయుడు, ఆ వార్తలు ఎంతగానో కలిచివేశాయన్న మాజీ ఉపరాష్ట్రపతి. తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై అప్రమత్తమైన దేవాదాయ శాఖ, అన్ని ఆలయాల్లో వాడే ఆవు నెయ్యి నాణ్యత వివరాల సేకరణ. వైసీపీ హయాంలో శ్రీవారి భక్తులను దోచుకున్నారు. గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే రఘురామకృష్ణరావు ఫైర్. కల్తీ నెయ్యి వాడి ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. ప్రకాశం జిల్లా పర్యటనలో జగన్పై సీఎం చంద్రబాబు ఫైర్. సుప్రీంకోర్టుకు చేరిన తిరుపతి లడ్డూ వ్యవహారం, తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ పిటిషన్. పలు నిర్ణయాలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం, హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తూ మంత్రిమండలి నిర్ణయం. సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, 796 కోట్ల బోనస్ ఇస్తున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటన. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపాటు, రేవంత్ రెడ్డిది అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ అంటూ విమర్శలు. ఈ నెల 22న భీమవరంలో ఉచిత మెగా వైద్య శిబిరం, సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యా కమిషనర్ సందర్శన, మెస్ల టెండర్ల విషయంలో ప్రక్షాళన చేస్తామన్న డాక్టర్ భాస్కర్. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోగుల అవస్థలు, రిపోర్టులు వచ్చేసరికి రోజుల టైం పడుతుందన్న ప్రజలు. కుబ్దుల్లాపూర్ ఔటర్ పరిధిలో గంజాయి కలకలం, కేజీల గంజాయి స్వాధీనం, 2 అరెస్ట్. ముంబై జిత్వానీ కేసు వ్యవహారంలో కీలక పరిణామం, కుక్కల విద్యాసాగర్ అరెస్ట్. తెలంగాణలో రైతులను కాంగ్రెస్ మోసం చేసింది, మహారాష్ట్ర పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వంపై మోదీ ఆగ్రహం. "2026 మార్చి నాటికి నక్సలిజం అంతం చేస్తాం, హింసను వీడి లొంగిపోవాలని అమిత్ షా విజ్ఞప్తి. మహిళా న్యాయవాదిపై జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలు, కర్ణాటక హైకోర్టు జడ్జిపై సుప్రీంకోర్టు సీరియస్. చంద్రయాన్ 4కు కేంద్ర కేబినెట్ ఆమోదం, 2024 చివరిలోగా లాంచ్ చేస్తామన్న ఇస్రో చైర్మన్. టెలిగ్రామ్లో అమ్మకానికి స్టార్ హెల్త్ కంపెనీ కస్టమర్ల డేటా, మెడికల్ రిపోర్టులతో పాటు సున్నితమైన సమాచారం లీక్. అమెరికాలో తుపాకీ సంస్కృతిపై కమలా కీలక వ్యాఖ్యలు, తన ఇంట్లోకి చొరబడితే కాల్చివేస్తారని హెచ్చరిక. మస్క్ శాటిలైట్తో చిక్కులు, ఖగోళ పరిశోధనలకు అంతరాయమంటూ శాస్త్రవేత్తలు ఆందోళన. బుమ్రా కెరీర్లో కీలక మైలురాయి, దిగ్గజాల సరసన చేరిన స్టార్ బౌలర్.